గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. 2014 మే 26 మోదీ ప్రధానమంత్రిగా ఫర్ ద ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేశారు. నేటికి 12 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. ఈ పుష్కర కాలంలో దేశం సాధించినటువంటి ప్రయోజనాలు లేకపోతే జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? మోదీ హయాంలో అభివృద్ధి కంటే కూడా అరాచకాలే ఎక్కువ జరిగాయి అని విపక్షాలు ఎందుకంటున్నాయి? దీంతో పాటుగా మోదీ 3.0 ఎలా ఉంది? ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా ఉందా? కంప్లీట్గా సాప్రనైజేషన్ కోసమే ట్రై చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు, అపోహలు ఎందుకు కలుగుతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు CEO జర్నలిస్ట్ సురేష్ కొచ్చర్తి గారు. సార్ నమస్తే. సో మోదీ 1.0, మోదీ 2.0, మోదీ 3.0 మొత్తం 12 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 13th ఇయర్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనుకుంటే ఓవరాల్గా ఈ 10 years మన తెలుగులో అయితే పుష్కర కాలం అంటారు. ఎలా అనిపించింది మీకు? మనం ఎప్పుడైనా పిల్లల్ని ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు స్కూల్లో కూడా రిపోర్ట్ కార్డులు చూస్తాం. మనం పిల్లలకి మార్కులు ఎంత వచ్చినాయి, ముందు మార్కులు ఎంత ఉండే అంటే ఫస్ట్ ఎగ్జామ్ నుంచి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్కి వచ్చే మార్కులు ఎన్ని ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ ఉందా లేకుంటే తగ్గిందా అని చెప్పేసి. ఏ గవర్నమెంట్నైనా మీరు స్టాటిస్టికలీ ఎవాల్వ్ చేయాల్సి వస్తుంది. ఒకటి, పాత పథకాలని ఎట్లా ఇంప్రూవ్ చేశారు, కొత్త పథకాలు ఏం తీసుకొచ్చారు, దాని స్టేటస్ ఏంటి. మోదీ గవర్నమెంట్ చూసినప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2014లో 10 సంవత్సరాల మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేశారు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఆ టైంలో వాళ్ళు ఆ 5 years తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎండ్ అయ్యేదాకా ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేకుండే, కంటిన్యూస్గా కోalition గవర్నమెంట్స్ ఉండే. వాళ్ళ పుల్స్ అండ్ ప్రెషర్స్ వాళ్ళకు ఉన్నాయి. నరసింహరావు గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, ఐకే గుజరాల్ కానీ, దేవగౌడ కానీ, నరసింహరావు గారు కానీ, దాని తర్వాత వాజ్పేయి గారు కానీ, దాని తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్. ఏ గవర్నమెంట్ స్టేబుల్గా లేరు. అంటే మీరు ఆల్మోస్ట్ చెప్పొచ్చు ఒక 20-25 సంవత్సరాలు స్టేబిలిటీ లేకుండే గవర్నమెంట్లకి. ఫస్ట్ టైం 2014లో మోదీ గవర్నమెంట్కి స్టెబిలిటీ వచ్చింది. ఆన్ దేర్ ఓన్ మెజారిటీ వచ్చింది. చిన్న మెజారిటీ ఉండే, ఎక్కువ లేకుండే. దాని తర్వాత 2019కి వచ్చినప్పుడు మెజారిటీ పెరిగింది, 300+ అయింది. కానీ 2024 వచ్చేదాకా అది తగ్గింది. సో అందరూ ఏమనుకున్నారంటే అయిపోయిందిలేగా, ఒకవైపు నుంచి నితీష్ కుమార్ గుంచుతారు, ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు తాడు గుంచుతారు, మోదీ గారు అన్స్టేబుల్ అయిపోతుంది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు లేరు సీన్లో. ఆయన పార్టీ యాజ్ గుడ్ యాజ్ బీజేపీలో వచ్చినట్లని, వాళ్ళ ఎంపీలు కూడా బీజేపీలో ఉన్నట్లని. అటువైపు చంద్రబాబు నాయుడు గారికి తెలిసిపోయింది ఆయనకి కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కార్, ఆయనకు కావాల్సింది ఫండ్స్, అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కావాలని చాలా క్లియర్గా. ఐ థింక్ నాకైతే అనిపిస్తుంది పాసిబ్లీ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ కన్నా మోదీ గారు ఇప్పుడు థర్డ్ టర్మ్లో ఇంకా పవర్ఫుల్ ఉన్నారు. చాలా స్టేబుల్గా ఉన్నారా? పవర్ఫుల్ కూడా, స్టేబుల్ అయితే ఉన్నారు కానీ పవర్ఫుల్గా ఉన్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మన యాంటీ నెక్సల్ మూవ్మెంట్ నుంచి ముందు, దానికన్నా ముందు ఆర్టికల్ 370 సెకండ్ టర్మ్లో తీసేసిన తర్వాత జరిగిన చాలా మట్టుకు మార్పులు మనం చూస్తే మోదీ గవర్నమెంట్ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినట్లు. సరే, ఇప్పుడు ఈ యుద్ధంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ కోవిడ్ తర్వాత జరిగిన మార్పుల్లో చూస్తే మోదీ గవర్నమెంట్ చాలా మట్టుకు మార్పులు తీసుకొచ్చారు. అది మరి 2014 నుంచి చూసుకుంటూ వస్తే ఉంది. మీకు 2015లో జన్ధన్ యోజన లాంచ్ చేసినప్పుడు అందరూ అన్నారు ఏం బ్యాంకింగ్ ఇది, దీంట్లో NPS చాలా పెరిగింది, 14% దాకా NPS వెళ్ళింది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. కానీ దాని తర్వాత చూడండి, ఇప్పుడు అన్ని స్టేట్ గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్, అది బీజేపీ ఉండొచ్చు, నాన్ బీజేపీ ఉండొచ్చు, వాళ్ళు జన్ధన్ యోజన యూజ్ చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒక టైంలో రాజీవ్ గాంధీ గారు చెప్పారు, చాలా ఫేమస్ స్టేట్మెంట్ అది, ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే అది రాష్ట్రానికి వచ్చేదాకా 15 పైసలు అయిపోతుంది. అంటే ఫైనల్ బెనిఫిషరీ దగ్గర వచ్చేదాకా అంటే 85 పైసలు కొట్టేస్తున్నారు. అది ఏజెంట్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు, చాలామంది మిడ్ లెవెల్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, వీళ్ళు డబ్బులు కొట్టేస్తారు. పాపం ప్రజలకు వచ్చేది 15 పైసలే. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఒకటి జామ్ అంటే జన్ధన్ యోజన, ఒకటి ఆధార్ అండ్ మొబైల్ లింక్ చేశారు. అది చాలా ఎసెన్షియల్ ఉంది, ఎందుకంటే డూప్లికేషన్ కాకుండా ఉండడానికి ఇది 3 ఎసెన్షియల్. మీరు ఫేక్ ఆధార్ తయారు చేసుకోవచ్చు, కానీ మీరు ఫేక్ మొబైల్ తయారు చేయలేరు. అది 2 చేసుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్లో కేవైసీలకు పట్టుబడతారు మీరు. సో జామ్ దీంట్లోనే చాలా మట్టుకు మార్పులు తీసుకొచ్చారు. దాంట్లో నుంచి బెనిఫిట్, ఎందుకంటే మనం
ఉడాన్ స్కీమ్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, వందే భారత్ మాట్లాడుకుంటే మనం కింద స్థాయి నుంచి మొదలు పెట్టాలన్నమాట. అక్కడే మార్పులు వచ్చినాయని. రెండోది మనం చూసాం రేషన్ డెలివరీ సిస్టంలో, అది కోవిడ్ నుంచి వచ్చిన ఒక బెనిఫిట్. అది 80 కోట్ల మందికి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ రేషన్ కంప్లీట్ ఫ్రీగా ఇస్తున్నారు. పాసిబిలిటీ లోకంలో ఎక్కడ లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కొంతమంది అంటున్నారు అది మోదీ గారు చాలా కోవిడ్లో చేయాల్సి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ అన్ని ఆపలేకపోతున్నారు అని. అది కాదు. ఒకవైపు మన దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్ సిస్టమ్ పీడిఎస్ వచ్చిన తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో మనం స్పెసిఫిక్ ప్యాడీ బియ్యం తెచ్చుకుంటున్నప్పుడు మనకి చాలా మటుకు ఎక్కువ కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ లేదు ఇప్పుడు. అంటే ప్రొడక్షన్ చాలా పెరిగిపోయింది. ఈవెన్ గోధుమలు కూడా, మేము నార్త్ ఇండియా వైపు చూస్తే గోధుమలు కూడా చాలా పెరిగింది అక్కడ, అది అటువైపు. సో వీట్ ప్రొడక్షన్, రైస్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు దాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో ఎక్కువ రోజులు మీరు పెట్టుకోలేరు, ఎలుకలు తినేస్తాయి అంతే. దాన్ని బయటికి పంపించాలి సార్. సో ఎప్పుడో ఒకసారి సుప్రీంకోర్టు అడిగారు క్వశ్చన్ ఒక 10 సంవత్సరాల ముందు, ఎలుకలకి ఇచ్చే బదులు మనుషులకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. సో అదే చేశారు. సో మనుషులకి ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఏమైందంటే వాళ్ళు షాప్కి వెళ్ళి కొనే బియ్యం తగ్గిపోయింది, వాళ్ళ కాస్ట్ తగ్గిపోయింది. ఆ డబ్బులు మిగతా ఏంటంటే దానికైనా యూస్ చేసుకున్నారు వారు. పిల్లల బుక్కులు కొనడానికో, బ్యాగులు కొనడానికో వాళ్ళ ఓన్ యూస్ కోసం వాడుకున్నారు. ఇది ఒక మేజర్ మార్పు అన్నమాట. ఇది కాకుండా చాలా మటుకు చిన్న చిన్న స్టెప్స్ అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఇది చాలా పెద్ద ఇష్యూ. మనం ఎప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోం, మన రాడార్లో రాదు ఇది. కానీ మన పల్లెటూరుకి ఎంత తెలిసిపోతుంది, ఒక ల్యాండ్ హోల్డింగ్, అది 1 ఎకర్ ఉండొచ్చు, 1/2 ఎకర్ ఉండొచ్చు, 200 స్క్వేర్ యార్డులు ఉండొచ్చు, ఏదైనా కానీ అక్కడున్న రైతులకి వాళ్ళ భూమి ఏదని వాళ్ళకి క్లారిటీ లేదు. సో మోదీ గవర్నమెంట్ ఏం చేశారంటే కంప్లీట్గా శాటిలైట్ ఇమేజరీ యూస్ చేసి డిజిటైజ్ చేశారు రికార్డ్స్ అంతా. ఇప్పుడు ఏ రైతుకి ఏ భూమి ఉందని డిజిటైజేషన్లో ఉంది, మీరు మెజర్ చేయక్కర్లేదు ఫిజికలీ వెళ్ళి నా స్థలం ఇది, నా భూమి ఇంత, ఇది కంప్లీట్గా వాళ్ళ పాస్బుక్లో ఉంటుంది ఆ డీటెయిల్స్ అని. స్టేట్ గవర్నమెంట్తో సహకారంతో చేశారు చాలా మటుకు, ఇంకా పనులు నడుస్తున్నాయి కాదు. ఇది చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఫస్ట్ మోదీ గారు ఇంప్లిమెంట్ చేసిన ఒక స్కీమ్ ఉజ్వల స్కీమ్, అక్కడ కూడా చాలామంది అన్నారు ఏంటిది ఫ్రీ గ్యాస్ ఇవ్వడం అది, కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం హెల్త్ కేర్ రికార్డ్స్ తీసుకుంటే అక్రాస్ స్టేట్స్ మెయిన్గా మహిళలకి పొద్దున లేచి వాళ్ళ ఇంట్లో ఈ బొగ్గులతోనో లేకుంటే కర్రలతో తయారు చేస్తున్నప్పుడు చెస్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా వచ్చేది వాళ్ళకి. హెల్త్తో పాటుగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. మనం అర్బన్ సెట్టింగ్స్లో పొద్దున్న లేచి గ్యాస్ ఆన్ చేసి మనం టీ తయారు చేసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, తర్వాత లంచ్, మనకు అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. కానీ మహిళలకి వాళ్ళ ఊళ్ళో కర్రలు, ఫస్ట్ అది ఫారెస్ట్కి వెళ్ళాలి, అక్కడ వైల్డ్ అనిమల్ అటాక్ ఉంటుంది, అది కాకుండా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కుకింగ్ పొద్దున 5 గంటలకు లేచి మొదలు పెడతారు. పిల్లలందరూ భర్త అందరూ బయటికి వెళ్ళినప్పుడు దాకా 10-11 అవుతుంది, వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయలేరు. ఇప్పుడు వాళ్ళు 8 దాకా వాళ్ళ పని అంతా ఫినిష్ చేసేసి వాళ్ళు కూడా ఉద్యోగానికి వెళ్తున్నారు, చిన్న పనికి వెళ్తున్నారు వాళ్ళు కూడా. చాలా మటుకు పెద్ద మార్పు వచ్చింది దాంట్లో. ఇప్పుడు చూడండి, ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము మీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తాం, లేకుంటే 500 రూపాయలు గ్యాస్ ఇస్తాం. విజయ్ నుంచి, స్టాలిన్ నుంచి, సిద్ధరామయ్య నుంచి, రేవంత్ రెడ్డి నుంచి, అందరూ బెంగాల్లో కూడా అందరూ ప్రామిస్ చేసినట్టు గ్యాస్ సిలిండర్ మీకు ఫ్రీ ఇస్తాం. ఇది 2014 దాకా ఎందుకు జరగలేదు, అది మనం అడగాల్సిన ఒక ప్రశ్న. దాని తర్వాత మనం చాలా ఉన్నాయి తీసుకుంటే, ఇప్పుడు వందే భారత్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన అర్బన్ సెట్టింగ్కి వద్దాం. మనం వందే భారత్ అనేది ఒక ఏదో పెద్ద ఇంటర్నేషనల్ లేకుంటే బయట నుంచి తీసుకొచ్చిన టెక్నాలజీ కాదు, మన దగ్గర ఉండే. ఇన్ఫ్యాక్ట్ టెడ్ఎక్స్ టాక్లో ద ఫౌండర్ అని చెప్పలేదు, మెయిన్ పర్సన్ బిహైండ్ ఆ ఇంజనీర్, ఆయన చీఫ్ ఇంజనీర్, ఆయన దాని గురించి మాట్లాడాను, పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన మాట్లాడుతున్నారు ఈ టెక్నాలజీ మన దగ్గర ఉండే, వీ హ్యాడ్ దిస్ టెక్నాలజీ, 20 సంవత్సరాల ముందు కూడా ఇదే వందే భారత్ తయారు చేయొచ్చు, మనం చేయలేదు. ఎందుకంటే రిస్క్ ఉంటుంది తయారు చేసేటప్పుడు. ఒకటి ఆ కోచెస్ టెక్నాలజీ, ఒకటి అది మన దగ్గర ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది, దానికి ఉన్న రిస్క్, దానికి ఉన్న పెట్టుబడి పెట్టాలి. గవర్నమెంట్ ఆ టైంలో రెడీగా లేరు. రెండవది ట్రాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ప్రతి ట్రైన్ మీరు బిలీవ్ చేయరు, 1 గంట నుంచి 2 అవర్స్ వాళ్ళు టైం సేవింగ్ చేస్తున్నారు. వందే భారత్ వచ్చిన తర్వాత, వందే భారత్ ఎనీవేస్ మంచి స్పీడ్లో వెళ్తుంది. మీరు శబరి ఎక్స్ప్రెస్ తీసుకోండి, ముందు 24 గంటలు తీసుకుంటుండే ట్రిచ్చూర్, మా హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్కి, ఇప్పుడు దాన్ని 22 గంటలు చేశారు. 20 కూడా చేయొచ్చు, రేపు 18 చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దాంట్లో ఒక ట్రైన్కి గ్యాప్ 5 నిమిషాలే, ఒక ట్రైన్ వెనక ఇంకో ట్రైన్ 5 నిమిషాలు వెళ్తారు. సో మన ట్రాక్స్ డబుల్ చేయాల్సి వస్తుంది, అది పెద్ద ప్రాసెస్, అది నడుస్తుంది. 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది, కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ చేసేసారు. చాలా వరకు డిలేలు అనేవి ఉండేది. ముందైతే ట్రైన్లు అంటే మనకు తెలిసింది, అది
తెలుగులో ఒక సామెత ఉంది, ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు అనేది. అదే. సో జపాన్లో అంటారు ఇప్పుడు ట్రైన్ లేట్ వస్తే అక్కడ ట్రైన్ డ్రైవర్ ఇంకా గార్డ్ అందరు దిగేసి అపాలజైజ్ చేస్తారంట ప్యాసింజర్స్. మన దగ్గర ఆ స్టేట్కి ఇంకా రాలేదు, కానీ మేము వందే భారత్ వచ్చినప్పుడు అందరు ఏమన్నారు, ఓ ఇది ఎవరు వెళ్తారు దీంట్లో ఎంత డబ్బులు కట్టి, పేదోళ్ళకి మీరు ట్రైన్ పెట్టాలండి. ఇప్పుడు వందే భారత్ మీకు టికెట్ దొరకదు. ప్రతి స్టేట్లో 5-6 వందే భారత్లు అక్కడిక్కడ తిరుగుతున్నాయి, కానీ మీకు టికెట్ దొరకదు. నేను మొన్న ఇక్కడి నుంచి నెల్లూరు వెళ్ళాను, 6 గంటల సేపట్లో నెల్లూరు చేరుకున్నాను వందే భారత్. రిటర్న్లో నార్మల్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వచ్చాను. పొద్దున్న రాత్రి 9 గంటలకు ఎక్కితే సికింద్రాబాద్లో 8 గంటలకు దిగాను. అంటే ఆల్మోస్ట్ 11 hours డిఫరెన్స్ చూడండి. అది నేను చెప్తున్నాను. సో మనం ఒక లగ్జరీ అని చెప్పట్లేదు, కానీ ఒక స్పీడ్, ఒక ఎలిమెంట్ ఆఫ్ టైం సేవింగ్ కోసం డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, అదొకటి. దెన్ మొబైల్ పెనిట్రేషన్ ఇండియాలో చూసాం మనం, అది చాలా మటుకు మన డిజిటల్ పేమెంట్స్ అదొక క్రైసిస్ నుంచి వచ్చింది. అది డిమానిటైజేషన్ తర్వాత సడన్గా మార్కెట్లో క్యాష్ లేదు, మన అందరు తెలిసిందే. 500 రూపాయలు, అది కాకుండా 1000 రూపాయల నోట్లు ఆ టైంలో డిమానిటైజ్ చేసినప్పుడు డిజిటల్ కరెన్సీ కోసం గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చారు, యూపీఐ కింద. ఉండే దానికన్నా ముందు, కానీ దే వర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్. దానికున్న బ్యాక్గ్రౌండ్ కానీ ఏం చెప్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికున్న సెక్యూరిటీ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అప్పుడు దాకా. సడన్గా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, మన అప్పుడు చిదంబరం గారు చాలా ఫేమస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్లో, మీకు గుర్తుంటుంది. ఈ కూరగాయలు అమ్ముతున్న ఆమెకి ఏం తెలుసు డిజిటల్ గురించి, ఇంటర్నెట్ ఏం తెలుసు, ఆమెకి బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది, ఇదేంటి డిజిటల్ తమాషానా ఇదని చెప్పి మోదీ గవర్నమెంట్ని చాలా ఆ రోజు ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో అన్నారు. ఈరోజు అదే చిదంబరం దగ్గర అడగాలి, నాకు తెలియదు నా పర్స్ ఎక్కడుందో, నా పర్స్ ఎంత డబ్బులు ఉందో నాకు తెలియదు, అసలు యూజ్ చేయడమే లేదు, డిజిటలే నడుస్తుంది అని. మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి చోటకి వెళ్తే వాళ్ళు కూడా అంటారు, కూరగాయలు వాళ్ళు అంటారు, అమ్మా డిజిటల్ చేయండి మీకు అంటారు. మీకు లేదు, చేంజ్ లేదు. బట్ మార్పులు వచ్చినాయి. కోవిడ్ వచ్చినప్పుడు పెద్ద క్రైసిస్ అగైన్. అందరు అన్నారు ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ మీటింగ్స్ అన్నారు. అప్పుడు అందరూ ఇది నిజంగా నడుస్తుంది చూసి కరెక్ట్, చాలా టైం సేవింగ్ ఉంది. 1.5-2 గంటల సేపు ఒకవైపు, మళ్ళీ సాయంత్రం అటువైపు 4 hours సేవింగ్ మీకు అక్కడే అయిపోతుంది. ఇంట్లో కూర్చొని చేయొచ్చు మీరు పన్నంతా. పిల్లలు ఇంట్లో కూర్చొని క్లాసులు నేర్చుకోవచ్చు. అఫ్కోర్స్ లాంగ్ టైం సొల్యూషన్ కాదు, కానీ ఒక షార్ట్ టర్మ్ బెనిఫిట్ తీసుకొచ్చారు. జూమ్ అనే ఒక కాన్సెప్ట్ మనకు అప్పుడు దాకా తెలియదు, అట్లా ఒక సాఫ్ట్వేర్ ఉందని, అట్లా ఒక ఆన్లైన్ మెకానిజం ఉందని తర్వాత మనకు తెలిసింది. ఇట్లాంటి చాలా మార్పులు వచ్చినాయి కవిత గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నేషనల్ హైవేస్ తీసుకోండి. యూపీఐ హయాం ఎండ్ అయినప్పుడు 2014లో ఏప్రిల్లో మన నేషనల్ హైవే లెంగ్త్ 90,000 కిలోమీటర్, 91,287 టు బి ఎగ్జాక్ట్. ఇప్పుడు 146,650 కిలోమీటర్లు. ప్రతిరోజుకి 32 కిలోమీటర్లు నేషనల్ హైవే తయారవుతున్నాయి ఇప్పుడు కూడా. అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి బెంగళూరు కానీ, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మీరు చాలా మటుకు ఆ బెనిఫిట్ మీరు చూస్తూనే ఉంటారు. నేషనల్ హైవే టోల్ కట్టాల్సి వస్తుంది, అది వెరీ వెరీ ఆబ్వియస్. ఎందుకంటే మీకు మంచి రోడ్ కావాలి. ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్లో స్టేట్ గవర్నమెంట్ చేశారు. అది బెనిఫిట్ చూడండి, దాన్ని ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది. సో ప్రజలు డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నారు, బట్ దే వాంట్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ టిపికల్ ఏమవుతుందంటే, మన దగ్గర ఉన్న పిఎం ఆవాస్ యోజన తీసుకోండి. ఇప్పుడు అందరు అంటారు పేదోళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి, ఇక్కడ 2 bedroom హౌసెస్ అంటారు. యాక్చువల్లీ ద ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఫండ్స్ దాని కింద వస్తుంది. ఎందుకు? అగైన్ ద ప్రాబ్లం ఏంటంటే, స్లమ్ నుంచి ఒక 2 bedroom ఇల్లు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉంటుంది. దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి. ఒకటి ల్యాండ్ అలాట్మెంట్ కానీ, మిగతా ఇష్యూస్ కానీ ఉన్నాయి. కానీ చూసుకుంటే ఇంకోటి మేక్ ఇన్ ఇండియా. మనం మోదీ గారు మొదలైనప్పుడు మేక్ ఇన్ ఇండియా ఏంటి, ఇదేంటి, ఎస్పెషల్లీ డిఫెన్స్లో మనం వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్స్, ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం 38,000 కోట్ల ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేశాం. అది యూపీఐ హయాంలో, యూపీఐ గవర్నమెంట్ వాళ్ళు 2014లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టెన్యూర్ అయినప్పుడు అది 430 కోట్లు ఉండే. 430 కోట్ల ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ నుంచి ఇప్పుడు మనం 38,000 ఎక్స్పోర్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఈస్ అరౌండ్ 45,000 కోట్లు 26-27 ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఆయుధాలు తయారు చేసి ఇప్పుడు యూపీఏ మన వీళ్ళతో, సో యూఏఈతో మనకు ఒప్పందం చేసుకున్నాం ఆయుధాలు తయారు చేయడానికి. అగైన్ ఇంకొక 10,000 కోట్లు మీరు యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రతి సెక్టర్లో ఒక టార్గెటెడ్ ఒక మూవ్మెంట్ నడుస్తుంది. అది ప్రధానమంత్రి గారు సెక్రటేరియటే దాన్ని కంప్లీట్గా ట్రాక్ చేస్తున్నారు. 500 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్ని ప్రతిరోజు ట్రాక్ చేస్తారు. దాన్ని మనం చూసాం. ఒక చెనాబ్ రివర్ పైన ఒక బ్రిడ్జ్ కట్టారు, ఆర్చ్ బ్రిడ్జ్. అది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఇంపాసిబుల్ అని చెప్పి వాళ్ళు ఇడిచేశారు. అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పారు.
అది కాకుండా మనం బారాముల్లా దాకా కనెక్ట్ చేయలేము. బారాముల్లా మన ఆర్మీకి చాలా క్రూషియల్, ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్ దాకా వెళ్తుంది. ట్రక్స్ తీసుకెళ్లడంలో యాక్సిడెంట్లు చాలా నడుస్తుంటే టైం కూడా పడుతుంది. ఇప్పుడు ఆలోచించండి అది ఎట్లా చేశారు. మీరు కావాలంటే మీరు చేయొచ్చు, కానీ దానికి మిమ్మల్ని బ్యాక్ చేయడానికి ఎవరైనా ఉండాలి. అంటే మీ ఎంత ఎవరైనా ఉండి చేయండి, మీరు ఫెయిల్ అయితే నో ప్రాబ్లం, వీ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి. సో అన్ని సెక్టర్స్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి, అన్నీ అయిపోయినాయని చెప్పలేము మనం. కానీ 2014కి ఇప్పుడు మీరు చెప్పినట్టు 12 సంవత్సరాల తర్వాత రివ్యూ చేసినప్పుడు, ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు చాలా మటుకు ఇట్లాంటి మార్పులు వచ్చాయి. సో ఇది డెవలప్మెంట్ పరంగా చూస్తే ఇంటర్నల్గా మాత్రం ఇన్సెక్యూరిటీ అనేది ఉంది, అన్స్టెబిలిటీ అనేది ఉంది అనే దాంతో పాటుగా మాబ్ లించింగ్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలని టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. దీనికి తోడుగా మీడియాను కూడా ఒక గోడీ మీడియా లాగా మార్చేసుకున్నారు, తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకే ఇస్తున్నారు అనే మాటలని ఉన్నాయి కదా. ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఇంటర్నల్గా డెవలప్ అయిందా? మీరు అది ఎటువైపు నుంచో చూడొచ్చు. ఫల్తా రిజల్ట్ వచ్చింది మొన్న, మీరు చూసుంటారు. ఫల్తా ఇస్ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. బీజేపీ 140,000 ఓట్లతో గెలిచారు. ఒరిజినల్ జహంగీర్ ఖాన్ టీఎంసీ క్యాండిడేట్కి డిపాజిట్ కూడా పోయింది, ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. అప్పుడు ముస్లిమ్స్ బీజేపీకి ఓటేశారని చెప్తారా? ఎస్, జరిగింది అది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎం కానీ మిగతా పార్టీలు వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం ముస్లిమ్స్ని వాడుకుంటున్నారు, చాలా క్లియర్గా తెలిసిపోయింది. అది ఈవెన్ కేరళలో కూడా మీరు చూడొచ్చు, క్రిస్టియన్ కాన్స్టిట్యున్సీ. నార్త్ ఈస్ట్ తీసుకోండి, నార్త్ ఈస్ట్లో చాలా స్టేట్, నాగాలాండ్ అన్ని ప్లేసెస్లో క్రిస్టియన్ డామినేటెడ్. అక్కడ కూడా బీజేపీ రూల్ చేస్తున్నారు, చాలా మటుకు బీజేపీ అలయన్స్ రూల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఏం చూస్తున్నారు, ఒకటే, మాకు కావాల్సిన సౌకర్యాలు వస్తుందా, మాకు బెనిఫిట్స్ వస్తుందా, మా లైఫ్ స్టైల్ మారిందా లేదా, మాకు ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, ఇది వాళ్ళు చూస్తున్నారు. మాబ్ లించింగ్, ఎక్కడో ఒక ట్రైన్లో ఇద్దరు కొట్టుకున్నప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. అదే టైంలో బంగ్లాదేశ్లో లక్షల మంది హిందువుల్ని అక్కడ అటాక్ చేసి చాలామంది హిందువులు చంపేసినప్పుడు అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. మిద్నాపూర్లో హిందువులు ఆల్మోస్ట్ 10-15 మంది హిందువులు చంపారు, అప్పుడు ఎవరికి ప్రాబ్లం. మన స్టేట్లోనే, మన కంట్రీలోనే, వెస్ట్ బెంగాల్లో జరిగింది మమతా బెనర్జీ హయాంలో, అప్పుడు ప్రాబ్లం లేదు. కశ్మీర్ నుంచి పండిత్ని తెరిమి కొట్టినప్పుడు లక్షలాది మంది వాళ్ళు పారిపోయారు రాత్రికి రాత్రి, అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ ఎక్కడో జరిగింది, ఏదో ట్రైన్లో గొడవ జరిగింది, 2 సీట్ల కోసం కొట్టుకున్నారు, లేకుంటే ఏదో ఆవు మాంసం తీసుకెళ్తున్నారని పట్టుకున్నారు, వాళ్ళని లించ్ చేశారని చెప్తే అది పెద్ద న్యూస్ అయిపోతుంది. అది కూడా ట్రాజడీయే, దాన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే. పల్గర్లో సాధువులు చంపినప్పుడు ఎవరు అడగలేదేంటి? ఇదే నేను అడుగుతున్నాను. చాలా ఉన్నాయి అట్లాంటి. ఉడిపిలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తని హత్య చేసినప్పుడు ఎవరు అడగలేదే. సో వన్ వే ట్రాఫిక్ అయిపోయింది. మీడియా ఇప్పుడు గోడి మీడియా అంటాను. నేను ఒకటే మాట అంటున్నాను, వైర్, క్వింట్, స్క్రాల్, వీళ్ళు రాసే ఆర్టికల్ మీరు ఒకసారి అనలైజ్ చేయండి. ఒక్క ప్రో మోదీ ఆర్టికల్ కూడా మీకు కనిపించదు. హిందూ కూడా చేర్చుకోవచ్చు దాంతో. అన్ని యాంటీ మోదీ ఆర్టికల్సే ఉంటుంది. వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేసారా? ఎవరు వేయలేదు కదా. మీరు దగ్గర ఎవరైనా చెప్పారా, మీరు అర్నబ్ గోస్వామి ఛానల్ చూడాలని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, మీరు ఏ ఛానల్ కావాలంటే చూడొచ్చు. అర్నబ్ గోస్వామి ఛానల్ చూడాలని ఉందా, లేకుంటే ఎన్డీటీవీ చూడాలని ఉందా, లేకుంటే CNN News 18 చూడాలి, ఎవరు చెప్పలేదు. మీద అదానీ ఉండొచ్చు, అంబానీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇదే ఎన్డీటీవీ కాంగ్రెస్ హయాంలో ఏం చేశారు మనందరికి తెలిసిందే. ప్రణయ్ రాయ్ మీద CBI కేసు ఉండే రాజీవ్ గాంధీ హయాంలో. ద వరల్డ్ దిస్ వీక్లో ఫ్రీ కమర్షియల్ టైం MIC చెద్ద స్కామ్ ఉండేది. కానీ దాని నుంచి రాజీవ్ గాంధీ గారు ఆయన్ని సేవ్ చేశారు చాలా మటుకు. అంటే మనం ఏం చెప్పొచ్చు, గోడి మీడియా అని చెప్పొచ్చు అక్కడ కూడా. సో మనం అక్యూజేషన్ చేసినప్పుడు ఒక బిగ్గర్ పిక్చర్ చూడాల్సి వస్తుంది కవిత గారు, ఒక చిన్న పిచ్ కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను చెప్తుంటాను, ముస్లిమ్స్ హిందువుల్ని ఆయుష్మాన్ భారత్ కింద డిస్క్రిమినేట్ చేస్తారా ఎక్కడైనా? 55 కోట్ల మన పాపులేషన్ జనాభాకి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పర్ ఇయర్ 5 lakh కవరేజ్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ వెస్ట్ బెంగాల్లో కూడా ఇంప్లిమెంట్ అయింది. అంటే మన పాపులేషన్ 140 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ పాపులేషన్ కవర్ అయిపోయారు. ఓకే, మిగతా ఉన్నాయి, మిడిల్ క్లాస్ పాపులేషన్ ఉంది, వాళ్ళకి కావాలంటే ఇంకొక స్కీమ్ కూడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయాల్సిందే, చేశారు కూడా కొన్ని స్టేట్స్లో. ఓకే, అంటే పేమెంట్ బేసిస్ చేస్తున్నారు. కానీ మనం మెయిన్గా ఒక మార్పు తీసుకొస్తున్నాడు. బేటీ పడావ్ అని చెప్పాం, కానీ అక్కడ కూడా చాలా మటుకు ఇది ఎట్లా చేస్తారు. 400 డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ఈ స్కీమ్ నడుస్తుంది. దాని బెనిఫిట్స్ మనం డీటెయిల్డ్గా వాళ్ళ వెబ్సైట్లో ఉంది, మనం చూసుకోవచ్చు. కానీ ఓవరాల్ హైదరాబాద్లో కూర్చొని ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని, లేకుంటే ఒక స్టూడియోలో కూర్చొని ఏముంది, బేటీ పడావ్ బేటీ బచావ్, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇదేంటి అని అడుగుతారు. కానీ బిగ్గర్ పిక్చర్ మీరు చూడరు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అన్నారు, ఎందుకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వట్లేదని అడిగారు.
అక్కడున్న మైనారిటీస్ హిందూ, జైన్, పార్సీ, బుద్ధిస్ట్, సిక్ వాళ్ళ మీద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు, వాళ్ళక్కడి నుంచి పారిపోయి వచ్చినప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలని ఫస్ట్ ప్రతిపాదించిన మనిషి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1947లో ఆయన అన్నారు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ సైన్ చేశారు. మొహమ్మద్ లియాఖత్ అలీ ఖాన్ అండ్ నెహ్రూ, అప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. దాంట్లో ఏమన్నారు, అక్కడున్న 14% మంది హిందువుల్ని మేము కాపాడుకుంటామని చెప్పి లియాఖత్ ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. నెహ్రూ కూడా ఇటువైపుని చేశారు. మన వైపు ఉన్న పాపులేషన్ 34% దాకా పెరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న 14% హిందువులు 1% వచ్చేసారు. ఎవరు ఫెయిల్ అయ్యారండి అప్పుడు? దే ఫెయిల్డ్. కానీ వాళ్ళందరూ పారిపోయి మన దగ్గరకు వచ్చారు. రాజస్థాన్ కానీ, ఢిల్లీ కానీ, ఇటువైపు బెంగాల్ నుంచి చాలామంది మతువా కమ్యూనిటీ 1 కోటి మంది వచ్చేసారు మన వైపు. వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి కదా, ఇచ్చినప్పుడు కూడా ముస్లిమ్స్కి ఇవ్వాలి. అట్లాంటి మరి పాకిస్తాన్ మాకు ఇచ్చేసేయండి అయిపోతుంది కదా, పాకిస్తాన్ కావాలని చెప్పి ఇక్కడున్న హిందువులు ఓట్ చేశారు. 98.9% ముస్లిమ్స్ మాకు సెపరేట్ కంట్రీ కావాలని చెప్పి ఓట్ వేసిన దాంట్లో ఓన్లీ 50% కన్నా తక్కువ మంది పాకిస్తాన్కి వెళ్ళారు. మిగతా వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. సో మీరు మళ్ళీ ఏమంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి, మళ్ళీ పాకిస్తాన్ మాకు ఇచ్చేసేయండి అయిపోతుంది, మర్జ్ చేసుకుందాం, ఇటు బంగ్లాదేశ్ కూడా తీసుకుంటాం మనం. వై షుడ్ వి గివ్ దట్? డిజిటల్ ఇండియా వచ్చినప్పుడు చాలామంది అన్నారు ఏంటి డిజిటల్ ఇండియా, పేమెంట్స్ గురించి మనం అప్పుడు మాట్లాడాం. డిజిటల్ ఇండియా ఏముంది మనం చూపించాం ఎట్లా చేయవచ్చు అనేది. ఈ నామ్ గురించి నేను చెప్పాను మీకు, చూడండి 1.7 crore ఫార్మర్స్కి డిజిటైజ్ చేసేసాం, మొత్తం వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్ చేసాం. ఫసల్ బీమా యోజన 1.5 లక్ష మంది, ఆల్మోస్ట్ 1.5 crore క్లెయిమ్స్ డైరెక్ట్లీ ఫార్మర్స్తో సెటిల్ చేసుకున్నాం. అంటే ఏదో వరదలు వచ్చింది కానీ, గాలివాన వచ్చింది కానీ, ఏదైనా వస్తే కూడా, ఆర్ ఈవెన్ పెస్ట్ అటాక్ జరిగితే ఫార్మర్స్కి డైరెక్ట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ముందు అట్లా కాకుండా డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళు అప్లై చేస్తారు, మా మొత్తం కొట్టుకుపోయింది, మా రెడీగా ఉన్న చేతికి వచ్చిన పంట పోయిందని చెప్తారు. ఇప్పుడు దాన్ని కూడా స్కీమ్ తీసుకొచ్చారు. గతి శక్తి అని చెప్పి నేషనల్ డిజిటల్ ఒక మాస్టర్ ప్లాన్ హైవే కన్స్ట్రక్షన్స్కి. ఇప్పుడు నేను చెప్పిందండి 12 కిలోమీటర్లు ఉండే యూపీఐ హయాంలో పర్ డే కన్స్ట్రక్షన్, ఇప్పుడు అది 37 కిలోమీటర్లు పెరిగింది. నేను 36 చెప్పాను, యాక్చువల్లీ తప్పు. 37 కిలోమీటర్స్ పర్ డే హైవే కడుతున్నారు. హర్ ఘర్ జల్, ఇదొక చాలా పెద్ద ప్రాబ్లం, ఎస్పెషలీ రాజస్థాన్ లాంటి ప్లేసెస్లో. మన దగ్గర ఇక్కడున్న గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏం చెప్పారంటే మాకు అక్కర్లేదు జల్ జీవన్ మిషన్, ఎందుకంటే మేము మొత్తం 100% కవరేజ్ ఇచ్చేసా ఉన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నారు కాదు మాకు డబ్బులు కావాలి, వీళ్ళు చెప్పిన ఫిగర్స్ అంతా ఫేక్ అని చెప్పారు. హర్ ఘర్ జల్ ప్రోగ్రామ్ని చాలా మటుకు మహిళలు, మనం ఎల్పిజి గ్యాస్ గురించి మాట్లాడాం, ఉజ్వల స్కీమ్, ఇది ఇంకొక ప్రాబ్లం. మీరు చూసుంటారు చాలా మటుకు వీడియోలు, ఫోటోలు, చిన్న అమ్మాయిల నుంచి పెద్ద మహిళలు కుండలు తనమే పెట్టుకొని ఎంతో దూరం నడుచుకుంటే నీళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు యూఆర్ గెటింగ్ వాటర్ టు ద హౌస్, అట్లీస్ట్ మీ ఏరియాకి వస్తుంది. కొన్ని ప్లేసెస్కి ఇంటి ఇంకా రాలేదు, అది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో. హర్ ఘర్ జల్ ప్రోగ్రామ్, దీన్ని మీరు ఆన్లైన్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కవిత గారు. ఇప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ కింద చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇంకోటి ఐసెట్ మనం చూసాం, దానికోండి జన్ధన్ యోజన డిస్క్రైబ్ చేశాను మీకు. అది కాకుండా కిసాన్ సమ్మాన్ నిధి, లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అదొకటి ఉంది. చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ముద్రా స్కీమ్ తీసుకుందాం. ముద్రా స్కీమ్లో 27 లక్షల కోట్లు లోన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. దాంట్లో 70% మంది మహిళలు. లాస్ట్ కౌంట్ ప్రకారం 35 నుంచి 37 కోట్ల మంది మన దేశంలో ముద్రా లోన్లు తీసుకున్నారు. అది చిన్న ఒక కొట్టు పెట్టుకోవడానికో, ఒక వెల్డింగ్ షాప్ పెట్టుకోవడానికో, 5 కుట్టు మిషన్లు కొనడానికో, దేనికైనా ఉపయోగం సార్. 50,000 నుంచి 10 లక్షల దాకా వితౌట్ కొలాటరల్ తీసుకున్న తర్వాత కట్టిన వాళ్ళకి మళ్ళీ ఇన్సెంటివ్గా ఎక్కువ లోన్లు ఇస్తున్నారు. మీరు ఆలోచించి, మన పాపులేషన్ 140 crores, 40 కోట్ల మంది తీసుకున్నారంటే ఒక ఫ్యామిలీలో 3-4 పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఎంటైర్ పాపులేషన్ హెస్ బీన్ కవర్డ్ అనమాట. నథింగ్ లైక్ ఇట్. దీనికన్నా ముందు మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలంటే కొలాటరల్ పెట్టాలా, మీ ఇల్లు కానీ మిగతా ఏదైనా పెట్టాలి. ఇప్పుడు అది లేదు. ముద్రా లోన్లు యూ కెన్ గెట్ ఇట్ డైరెక్ట్లీ అనమాట. గంగా గురించి ఉన్నారు, దట్ ఈస్ అ బిగ్ డిస్ప్యూట్. ఇవాళ గంగా ఇంకా పొల్యూటెడ్ ఉందని చెప్పి ఎవరో రిపోర్ట్ చెప్పారు. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ అప్. 1 నేషన్ 1 రేషన్ కార్డ్ పెట్టారు. ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉండే ముందు. బీహార్ నుంచి ఒక వర్కర్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటున్నాడు హైదరాబాద్లో, సంవత్సరం పాటు ఇక్కడ పని చేస్తున్నాడు ఏదో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో. వాళ్ళ ఫ్యామిలీ ఏమో అక్కడ ఉంటారు, ఫ్యామిలీలో 4 ఉన్నారు. ఆయనకి ఇక్కడ రేషన్ దొరకదు, ఎందుకంటే రేషన్ అక్కడ ఉంది. సో ఇక్కడ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కెన్ టేక్ హిస్ రేషన్, ఆయన ఒక్కరి రేషన్ ఇక్కడ కలెక్ట్ చేసుకో, బికాజ్ బయోమెట్రిక్ పెట్టి. 1 నేషన్ 1 రేషన్ కార్డ్, మీరు ఎక్కడున్నా కానీ మీ రేషన్ మీరు తీసుకోవచ్చు, మీ ఫ్యామిలీ మిగతా రేషన్ వాళ్ళు తీసుకుంటారు. ఇది మన కంట్రీ డిజిటల్ బ్యాక్ బోన్లో చాలా మట్టుకు ఉన్న ఎఫర్ట్ జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు మనం వీఆర్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అది కాకుండా మన డిజిటల్ చాలా మటుకు మన ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మిగతా అన్నిటికీ పిఎల్ఐ ఇస్తున్నారు గవర్నమెంట్, అంటే ఇన్సెంటివ్ ఇస్తున్నారు. మీరు మొదలు పెట్టండి, ఫస్ట్ 2 years మేము చూసుకుంటాం ఈ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకా. అయితే ఎక్కువగా వినిపించేది ఒక నెగటివ్ ఆస్పెక్ట్, ఇప్పుడు 1 nation 1 party లాగా మార్చేశారు, సాఫ్రనైజేషన్ అవుతోంది, రీజనల్ పార్టీలు లేకుండా చేస్తారు, సౌత్ అండ్ నార్త్ డివైడ్ అనేది ఎక్కువ తీసుకొస్తున్నారు అనే దాంతో పాటుగా అసలు మొత్తంగా బీజేపీయే ఉండాలి, అలా అయితే డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది అని. అంటే కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా కేంద్రమే ఒక పొలిటికల్ పార్టీ లాగా చూసి రాష్ట్రాలను కూడా అన్నిటిని కూడా వాళ్ళ వైపే తిప్పుకోవాలని చూడడం అనేది. కాంగ్రెస్ ఉన్నప్పుడు 1947 అంటే మనం 50 పెట్టుకుందాం, వెన్ వి బికెమ్ ఏ రిపబ్లిక్. అప్పుడు ఎన్ని పార్టీలు ఉండే అండి? అప్పుడు ఒక జనసంఘం ఉండే, కమ్యూనిస్టులు ఉండే. ఒక టైంలో లోక్సభలో ఆపోజిషన్ పార్టీ కమ్యూనిస్ట్ ఉండే. అప్పుడు వీళ్ళు ఏడ్చుకున్నారా? బీజేపీ 1984లో వచ్చారు, 80లో ఫామ్ అయింది, 84లో ఫస్ట్ 2 సీట్లు వాళ్ళకి వచ్చింది. హన్మకొండ ఒకటి, మెహసానా గుజరాత్లో ఒకటి. ఇక్కడ జంగారెడ్డి గారు గెలిచారు, అక్కడ ఆకార్ పటేల్ గారు గెలిచారు. అప్పుడు బీజేపీ ఏడ్చుకున్నారా? మా దగ్గర 2 సీట్లే ఉన్నాయి, మమ్మల్ని మొత్తం ఫినిష్ చేసేస్తారు. వాళ్ళు బిల్డప్ చేశారు, అది చాలా ఇంపార్టెంట్. కవిత గారు చెప్పాను చూడండి, రాజీవ్ గాంధీ గారు గెలిచిన సింపతి ఓట్ వేవ్లో, అది ఇందిరాగాంధీ గారిని అసాసినేషన్ తర్వాత జరిగిన ఎలక్షన్, ఎలక్షన్ ఆపేశారు, మీకు గుర్తుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఘనంగా ఓడిపోయారు ఆల్మోస్ట్ కాంగ్రెస్, సెకండ్ హాఫ్లో సింపతి తర్వాత జరిగిన ఓటింగ్లో కాంగ్రెస్కి సీట్లు వచ్చినాయి. ఆ రోజు నుంచి ఇవాళ దాకా కాంగ్రెస్కి మెజారిటీ రాలేదు. ఇవాళ దాకా అంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎండ్ అయ్యేదాకా వాళ్ళకి దే నెవర్ గాట్ ఎ మెజారిటీ. 1989 to 2014 అప్పుడు ఆలోచించండి, 90 పెట్టుకుంటే టాకింగ్ ఆఫ్ అక్కడ 14, 24, 24-25 సంవత్సరాలు కాంగ్రెస్కి మెజారిటీ రాలేదు ఎప్పుడు, ఇప్పుడు కూడా లేదు. 14 తర్వాత మనం చూస్తున్నాం, 19 ఎలక్షన్లో రాలేదు, 24 ఎలక్షన్లో రాలేదు. దట్ మీన్స్ ఆ పార్టీ ఈజ్ ఆన్ ఎ డిసెంట్. మరి మీరు ప్రజల్ని తిడుతున్నారా? వెస్ట్ బెంగాల్లో ఒక టైంలో మీ గవర్నమెంట్ ఉండే, సిద్ధార్థ శంకర్ రాయ్, డాక్టర్ బీసీ రాయ్ ఉన్నాయి, ఈ జ్యోతిబాసు కమ్యూనిస్ట్ వచ్చే ముందు. ఎక్కడున్నారండి కాంగ్రెస్ ఇప్పుడు? మన ఫాల్టా ఎలక్షన్లో 3rd పొజిషన్లో వచ్చారు. ఇదే వాళ్ళ పార్టీని బిల్డప్ చేసుకుండా నార్త్ సౌత్ డివైడ్ అంటారు. ఏం లేదండి, కర్ణాటకలో బీజేపీ లేదా? తెలంగాణలో 8 మంది ఎంపీలు లేరా? కాంగ్రెస్కి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 8 మందే కదా. కరెక్ట్, అసెంబ్లీలో వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, కరెక్ట్ అది. కానీ ఈ సౌత్లో లేరు. దట్స్ అ రాంగ్ నోషన్. సౌత్లో ఉంది, బీజేపీకి 3 సీట్లు వచ్చినాయి కేరళలో, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ ఉండే ముందైతే. సో వాళ్ళ పార్టీని బిల్డప్ చేసుకుంటున్నారు. అది మీరు చేయాల్సిన పని అది. అది కాకుండా ఇప్పుడు తమిళనాడులో ఏం చేశారు? ఇప్పుడు దాకా వాళ్ళతో ఉన్న డిఎంకేని పక్కన తోసేసి మినిస్టర్షిప్ కోసం వాళ్ళు విజయ్తో వెళ్ళిపోయారు. ఎవరు తప్పండి అది? ఇప్పుడు డిఎంకే వాళ్ళని తిడుతున్నారు, కాంగ్రెస్ని బ్యాక్ స్టాబర్స్ అది ఇది అని చెప్తున్నారు. ఇది మీరు పార్టీ బిల్డప్ చేయాల్సిన మీ రెస్పాన్సిబిలిటీ. అది మీరు ఇంకొక కోతి తీసుకొని ఇంకొక షోల్డర్ మీద వేయలేరు మీరు. అది ఇట్ ఈస్ యువర్ రెస్పాన్స్. మీరు చేయకపోతే అది మీ తప్పు. 2 సీట్లు ఉన్న బీజేపీ అక్కడి నుంచి బిల్డప్ చేసుకుని 179 వచ్చింది. దాని తర్వాత కొంచెం మళ్ళీ వెనకకి వెళ్ళిపోయారు, మళ్ళీ ముందుకు వచ్చారు, మళ్ళీ మెజారిటీ వచ్చింది. యూ హ్యావ్ టు బిల్డప్. మీరు అది చేయట్లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి యూపీ ఒక టైంలో కాంగ్రెస్ దగ్గర ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడుంది? 4వ ప్లేయర్ అయిపోయారు అక్కడ, బిహైండ్ బీఎస్పీ. ఆ పరిస్థితికి వచ్చేసారు. బీహార్ సేమ్ కేస్, తేజస్వితో టైఅప్ చేశారు, ఏమైంది? ఓడిపోయారు. అస్సాం ఒక టైంలో తరుణ్ గొగోయ్ వాళ్ళ అప్పుడు ఉండే పార్టీ ఉండే, అక్కడ చాలా పెద్ద పార్టీ ఉండే ఆ టైంలో. ఇప్పటికే ఏమైందండి? అక్కడ కూడా లేరు. నార్త్ ఈస్ట్ ఎంటైర్లీ యూస్ బీ విత్ కాంగ్రెస్, అది కూడా పోయింది. ఒరిస్సా బిఫోర్ బీజు పట్నాయక్ అప్పుడు కూడా ఉండే, అక్కడ పోయింది. మహారాష్ట్ర ఏఆర్ అంతులే, యశ్వంతరావు చౌహాన్ వీళ్ళందరూ దిగ్గజులు ఉన్నారు ఆ టైంలో, దే హ్యావ్ గాన్. కర్ణాటక అఫ్కోర్స్ వాళ్ళ గవర్నమెంట్ ఉందనుకోండి, కానీ చెప్తున్నాను నేను, ఇట్లా ప్రతి స్టేట్ మీరు అనలైజ్ చేసుకుంటూ పోతే కాంగ్రెస్ దగ్గర నుంచి పోయిన స్టేట్ లేదు అంతా. కానీ వీళ్ళు లెసన్స్ నేర్చుకుంటలేరు. దాన్ని బీజేపీని తిట్టడం, మోదీ గారు అది చేస్తున్నారు. సి లెట్ అస్ రిమెంబర్ వన్ థింగ్, పాలిటిక్స్ అనేది పార్ట్ టైం ప్రొఫెషన్ కాదు. రాహుల్ గాంధీ గారు నేర్చుకోలేదు. ఇట్స్ అ హార్డ్ కోర్ బిజినెస్. మీరు ప్రతిరోజు దిగి పోరాడాలి, అప్పుడే ఒక పొలిటికల్ పార్టీ తయారవుతుంది. కానీ ఇంట్లో కూర్చొని మాకు ఓట్లు రాలేదు, ఓట్ చోరీ జరిగింది, ఈవీఎంలు కొట్టేశారు. ఫరూక్ ఒమర్ అబ్దుల్లా కరెక్ట్ చెప్పారు, ఓడిపోతే ఓడిపోయిందని మీరు అంగీకరించండి, తర్వాత పోటీ చేసి గెలవండి. నేను కూడా ఓడిపోయాను, నేను మళ్ళీ గెలిచాను. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా క్రికెట్ మ్యాచ్ లాగా ఓడిపోతే నేను ఓడిపోలేదు, పిచ్ బాగలేదు, బాల్ స్వింగ్ కావట్లేదు, ఇట్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అట్ ఆల్. మీరు మీ పార్టీని బిల్డప్ చేయండి. అది కాకుండా ఏదో ఎక్స్క్యూజ్ ఎలక్షన్ కమిషన్ మీద చేయడము, లేకుంటే ఓట్ చోరీ అంటారు, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు అసలు. ఇప్పుడు
టోటలీ గాన్ అన్నమాట. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తర్వాత కంప్లీట్గా కాంగ్రెస్ మాయమైపోయారు. అక్కడ 2 సీట్లు వచ్చినాయి అంతే వాళ్ళకి. యా సో మోదీ గారు చేసిన దానికి 12 సంవత్సరాలు మీరు కూడా అనలైజ్ చేయండి మీ వైపు నుంచి. మీరు చేసిన పర్ కిలోమీటర్ బేసిస్ నేషనల్ హైవే కానీ, మీరు ఎన్నింటికి ఇల్లు కట్టారు అప్పుడు దాకా, ఎన్నింటికి నీళ్ళు ఇచ్చారు, మీరు ఎన్నింటికి కరెంట్ ఇచ్చారు. ఒక యాడ్ చూశాను నిన్న నేను, మిజోరాంలో మణిపూర్ అనుకుంటాను, ఫస్ట్ టైం ఒక రైల్వే ఒక ట్రైన్ మీ మణిపూర్ చేరుకుందంట, ఈవెన్ మిజోరాం కూడా. అంటే 70 సంవత్సరాలు పట్టిందండి ఒక రైల్వే ట్రాక్ కట్టడానికి నార్త్ ఈస్ట్కి. మీకు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ ఉండే, నార్త్ ఈస్ట్ అంటే ఎక్కడో ఉంది, మాకేం సంబంధం దాంతో, అక్కడి నుంచి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇది ఉండే వాళ్ళ లాజిక్. కానీ స్ట్రాటజికల్ ఇప్పుడు చూడండి మణిపూర్ దాకా చేరుకున్నాం, అదొక చాలా మటుకు ఒక అచీవ్మెంట్. బారాముల్లా గురించి మాట్లాడాం మనం ఇప్పుడు. ప్రతి చోట ఎక్కడెక్కడ ఇంపాసిబుల్ అన్నారు అక్కడన్నీ మన రైల్వే ట్రాక్లు కడుతున్నాం, నేషనల్ హైవేలు కడుతున్నాం. ఒక టైంలో ఏకే ఆంటనీ గారు చాలా ఫేమస్గా చెప్పారు పార్లమెంట్లో, మీరు అరుణాచల్ ప్రదేశ్లో లద్దాఖ్లో రోడ్లు ఎందుకు కట్టట్లేదంటే చైనా కోప్పడతారు, దానికోసం మేము కట్ట. దిస్ ఇస్ ఒఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఏకే ఆంటనీ, డిఫెన్స్ మినిస్టర్. చైనా కోప్పడతారంట మనం రోడ్లు కడితే. ఇప్పుడు చూడండి, ఐ వెంట్ టు లదాఖ్ 2024 వెళ్ళాను నేను. ఏం డెవలప్మెంట్ అండి, ఎస్పెషల్లీ ఆర్మీ వాళ్ళ కోసం చాలా పెద్దది ప్రాజెక్ట్. హిమానికి కానీ మిగతా ప్రాజెక్ట్స్ అని రోడ్లు ఎక్కడెక్కడో కడుతున్నారు వాళ్ళు, రోడ్లు టు ద బార్డర్, చైనీస్ బార్డర్. ఇది మనం ఎప్పుడో చేయాల్సి ఉండేది. అది కాకుండా ప్రాజెక్ట్స్ మీరు ఏదైనా చెప్పండి, స్టేట్ గవర్నమెంట్తోనే పనిచేయాల్సింది. ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ చూడండి, ఇప్పుడు ఎల్ఎన్టీ మెట్రో తీసుకోండి, లాసెస్లో నడుస్తుండే, టేక్ ఓవర్ చేసుకున్నారు. 19,000 కోట్లు ఎంతో వాళ్ళు కట్టారు, డబ్బులు కట్టారు తెలంగాణ గవర్నమెంట్. దాంట్లో 13,000 కోట్లు యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక లోన్గా ఇచ్చారు, వాళ్ళు నిన్న సైన్ చేశారు అగ్రిమెంట్. సో మీరు కలిసి పనిచేస్తే అన్నిటికీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్మార్ట్గా చేసుకోవాలి ఇట్లాంటి పనులన్నీ. అది రేవంత్ రెడ్డి గారు నేర్చుకున్నారు అది బాగానే. ఈవెన్ కేరళలో సతీష్ అని అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అది కాకుండా డే టు డే మీరు పాలిటిక్స్ ఆడితే, ఎలక్షన్ టైంలో పాలిటిక్స్ చేసుకోండి, దాని తర్వాత డెవలప్మెంట్ ఇస్ అ కీ. అండ్ దాంట్లో మోదీ గవర్నమెంట్ 12 సంవత్సరాలు ఏం చేశారు, తప్పు చేశారని మీరు చూపించండి. ఎక్కడ వాళ్ళు కానీ ఆరోపణలు ఇది అక్కడ లించింగ్ జరిగింది ఇది కాదు, డెవలప్మెంట్ గురించి మా ప్రజలకు అదే కావాలి. ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి, వాళ్ళు ఇంకేం అడగట్లేదు. మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు మంచి రోడ్లు కావాలి, మాకు మంచి నీళ్ళు కావాలి, మా ఇంట్లో మాకు మంచి కనెక్టివిటీ ఉండాలి, ఉడాన్ ఉండాలి, నార్త్ ఈస్ట్లో ఉన్న కనెక్షన్స్ కానీ, ఎయిర్పోర్ట్లు చూడండి, రైల్వే స్టేషన్లు చూడండి. ఇదన్నీ మీ హయాంలో చేయాలండి మీదంతా. ఇదైతే రాకెట్ సైన్స్ కాదు ఇది, కానీ చేయలేదు. అది మీరు అంగీకరించాలి, మాతో తప్పు అయిందని చెప్పి యూ మేక్ కరెక్షన్. మేబీ ఒకసారి మీకు ప్రజలు 20-30 సంవత్సరాల తర్వాత ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు అప్పుడు కాంగ్రెస్కి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.